అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో వుడ్స్ డిస్పాచ్ గురించి చూద్దామండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో అన్నీ లిస్ట్ అవుట్ చేశాను. ఎడ్యుకేషన్ పాలసీస్ అండ్ కమిషన్స్ ఇన్ ఇండియా. ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. వుడ్స్ డిస్పాచ్ 1854లో చార్ల్స్ వుడ్ రూపొందించిన మొదటి బ్రిటిష్ విద్యా విధానం. ఇది భారత విద్యా వ్యవస్థకు ప్రాథమికం అయింది. ప్రాథమికం నుంచి ఉన్నత విద్య వరకు అభివృద్ధి, ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రోత్సహించడం, విశ్వవిద్యాలయాల స్థాపన వంటి సూచనలు ఇందులో ఉన్నాయి. ఇది భారత విద్యలో మైలురాయిగా నిలిచింది. వుడ్స్ డిస్పాచ్ గురించి మెయిన్ పాయింట్స్ చూద్దామండి. ద వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854 is one of the most important documents in the history of Indian education, often called the Magna Carta of English education in India. వుడ్స్ డిస్పాచ్ 1854 భారతీయ విద్యా చరిత్రలో అత్యంత ముఖ్యమైన పాత్రలో ఒకటి. దీనిని భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా అని కూడా పిలుస్తారు. ఇట్ వాస్ డ్రాఫ్టెడ్ బై సర్ చార్ల్స్ వుడ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. దీనిని సర్ చార్ల్స్ వుడ్, భారత ఉపకారి మండలి అధ్యక్షుడు, రూపొందించారు. ద డిస్పాచ్ ఎంఫసిస్డ్ ద నీడ్ ఫర్ ఎ సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ మేజర్ సిటీస్ లైక్ కోల్కతా, బొంబాయి అండ్ మద్రాస్, అండ్ ఆల్సో ద ప్రమోషన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ డిస్పాచ్లో విద్యను పద్ధతిగా నిర్వహించే వ్యవస్థ అవసరమని కలకత్తా, ముంబై, మద్రాస్ లాంటి పెద్ద నగరాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని, ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలని బలంగా చెప్పబడింది. ఇట్ అడ్వకేటెడ్ ఫర్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ రికమెండెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సెంట్రలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు స్టాండర్డైజ్ స్కూలింగ్ అక్రాస్ ఇండియా. ఈ డిస్పాచ్లో బోధనకు ఇంగ్లీష్ను మాధ్యమంగా ఉపయోగించాలని సూచించింది. అంతేకాక దేశవ్యాప్తంగా విద్యను ఒకే విధంగా నిర్వహించేందుకు కేంద్రీయ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో విద్యారంగానికి ముఖ్యమైన మార్గదర్శకంగా నిలిచింది. ఇది విద్యా వ్యవస్థను పద్ధతిగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇఫ్ యూ వాంట్ మోర్ కంటెంట్ ఆన్ దిస్ టాపిక్, ప్లీజ్ కమెంట్ బిలో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.